హాయ్ వియర్స్, సి లాంగ్వేజ్ మొదటి పాఠానికి స్వాగతం. చూడండి వియర్స్, మనం ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకునే ముందు ఈ సిని తీసి పక్కన పెడదామండి. ముందు ఈ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి వియర్స్, లాంగ్వేజ్ అంటే ఏంటండి? భాష. ఇప్పుడు నేను మాట్లాడే లాంగ్వేజ్ ఏంటండి? తెలుగు. మన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. ఓకేనండి. ఇవన్నీ ఏంటండి? హ్యూమన్ లాంగ్వేజెస్ అండి. అసలు ఈ హ్యూమన్ లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే, ఒక వ్యక్తికి మధ్య కమ్యూనికేషన్ అనేది జరగాలి అని అనుకుంటే హ్యూమన్ లాంగ్వేజ్ అనేది మనం జనరల్గా యూజ్ చేసేది. అవునా కదా? అలానే చూడండి, కంప్యూటర్. మరి కంప్యూటర్ తెలిసిన లాంగ్వేజ్ ఏంటండి అంటే మిషన్ లాంగ్వేజ్. మరి దీనికి తెలిసింది ఏంటండి అంటే జీరోస్, వన్స్. మన హ్యూమన్ లాంగ్వేజ్లో చూసుకుంటే ఇంగ్లీష్లో ఏ నుంచి జెడ్ దాకా 26 క్యారెక్టర్స్ మనకు తెలుసు అండి. అలానే కంప్యూటర్ తెలిసింది ఓన్లీ 2 డిజిట్సేనండి. అవేంటి? 0, 1. ఓకేనండి. మరి కంప్యూటర్కి మనకి మధ్య కమ్యూనికేషన్ జరగాలి అనుకుంటే, అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనకేమో హ్యూమన్ లాంగ్వేజ్ తెలుసు, కంప్యూటర్కేమో మిషన్ లాంగ్వేజ్ తెలుసు. మనం చెప్పింది కంప్యూటర్కి అర్థం కాదు, కంప్యూటర్ ఇచ్చింది మనకు అర్థం కాదు. మరి ఇప్పుడు ఎలా? చూడండి వ్యూయర్స్, చూడండి, ఇక్కడ మనోడికేమో తెలుగు తెలుసు, మరి ఈ పర్సన్కేమో ఇంగ్లీష్ తెలుసు. ఓకేనా? మరి అతను తెలుగులో చెప్పిందేమో అతనికి అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్పింది ఇతనికి అర్థం కాదు. మరి వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలి అని అనుకుంటే మధ్యలో మీడియేటర్గా ఇంకోటి వచ్చాడు. చూడండి, తెలుగు ఇంగ్లీషు రెండు తెలిసినోడు వచ్చాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఇతను తెలుగులో చెప్పింది అతనికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాడు, మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పింది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు. అంటే ఏంటి? తెలుగు తెలిసిన వాడికి ఇంగ్లీష్ తెలిసిన వాడికి మధ్య మీడియేటర్గా పనిచేస్తున్నాడు అనమాట. అలానే హ్యూమన్ లాంగ్వేజ్కి మిషన్ లాంగ్వేజ్కి మధ్య మీడియేటర్గా పనిచేసేది ఈ సిపిపి, జావా, .NET, ఆర్కిల్ ఇవన్నీ అండి. ఇవన్నీ అటు హ్యూమన్ లాంగ్వేజ్కి ఇటు మిషన్ లాంగ్వేజ్కి మధ్య మీడియేటర్గా, ట్రాన్స్లేటర్ లాగా పనిచేస్తాయి. అందుకని వీటిని మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అన్నారు. ఓకేనండి. మరి హ్యూమన్ లాంగ్వేజెస్ని హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నారు. మరి ఈ మిషన్ లాంగ్వేజ్ని ఏమన్నారంటే లో లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. ఓకేనా? ఇవన్నీ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండి. ఓకే వియర్స్, ఫైనల్గా చెప్పాలి అని అనుకుంటే హై లెవెల్ లాంగ్వేజ్కి లో లెవెల్ లాంగ్వేజ్కి మధ్య మీడియేటర్గా పనిచేసేదే ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఓకే వియర్స్, ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనేది మీడియేటర్గా పనిచేస్తుంది అని. ఓకే, మరి హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న మన ఇంగ్లీష్ని దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్గా ఎలా కన్వర్ట్ చేస్తుంది, ఏది ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి వియర్స్, హై లెవెల్ లాంగ్వేజ్ ఇది మనకు తెలిసిందే, హ్యూమన్ లాంగ్వేజెస్. మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ ఇది మీరు చూసిందే, సిపిపి, జావా, .NET ఇవన్నీ. లో లెవెల్ లాంగ్వేజ్ ఏంటండి? మిషన్ లాంగ్వేజ్. ఓకే, హ్యూమన్ లాంగ్వేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే తీసుకుందామండి. మరి మిషన్ లాంగ్వేజ్ ఏంటండి అంటే జీరోస్, వన్స్. ఓకే, మరి మన ఇంగ్లీష్లో చూసుకుంటే మనకు తెలిసింది ఏంటండి? 26 క్యారెక్టర్స్, ఏది A to Z. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ కింద క్యాపిటల్ ఏ. ఓకేనండి, క్యాపిటల్ ఏ దీని కోడ్ చూసుకుంటే 65 అండి. క్యాపిటల్ ఏ కోడ్ 65. ఏంటి? క్యాపిటల్ బి 66, స్మాల్ ఏ 97, స్మాల్ బి 198. అసలు ఈ కోడ్స్ ఏంటండి అంటే వీటిని ఏమంటారంటే ఆస్కీ కోడ్స్ అంటారండి. ఓకేనండి, ఆస్కీ కోడ్స్ అంటారు. అంటే క్యాపిటల్ లెటర్కి ఒక కోడ్ ఉంటుంది, స్మాల్ లెటర్స్కి ఒక కోడ్ ఉంటుందండి. అసలు ఈ ఆస్కీ అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఇలాంటి ఆస్కీ కోడ్స్ మొత్తం మనకి 256 ఉన్నాయండి. మనం ఇచ్చిన ఈ క్యాపిటల్ ఏని ఆస్కీ కోడ్ ప్రకారంగా బైనరీ సిస్టంలోకి కన్వర్ట్ చేస్తుంది. ఏది? ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ బైనరీ సిస్టంలోకి కన్వర్ట్ చేసి లో లెవెల్ లాంగ్వేజ్గా, అంటే ఇది జీరోస్, వన్స్గా కన్వర్ట్ చేసి మారుస్తుందండి. ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, 65ని ఏం చేస్తుందంటే ఈ విధంగా కన్వర్ట్ చేస్తుంది. చూడండి, ఎక్కడ చూడండి, 65ని 2తో డివిజన్ చేస్తున్నారు. 2 2 3s are ఓకే 6, 2 2s are 1 మిగిలింది కదండి, ఈ 1, 2 1s are 2 6 are 12, 0
2 8s are 16 0, 2 4s are 8 0, 2 2s are 4 0, 2 1s are మరి ఇక్కడ కింద నుంచి చూడండి 1 0 0 0 0 0 1. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా అంటే ఈ లాంగ్వేజ్ ఏంటి లో లెవెల్ లాంగ్వేజ్, కంప్యూటర్కి అర్థం అయ్యేది. ఈ లెవెల్ లాంగ్వేజ్ ఏంటి ఏది హై లెవెల్ లాంగ్వేజ్ మనకు అర్థం అయ్యేది. మరి కన్వర్ట్ చేసేది ఏంటి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ బైనరీ సిస్టంలోకి కన్వర్ట్ చేసి లో లెవెల్ లాంగ్వేజ్గా మారుస్తుంది అనమాట. అదే ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ అసలు ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అనేవి ఎన్ని రకాలు ఏందనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను గూగుల్ ప్లస్లోను ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.